నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. నవిపేట్లో గృహజ్యోతిని ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపింగ్. చోద్యం చూస్తున్న బోర్డు అధికారులు. కార్పొరేట్ కళాశాలల కనుచూపుల్లో యంత్రాంగం. పచ్చ బంగారానికి మద్దతు ధర. రైతు ముఖాలలో సంతోషం. 15,000 మార్క్ దాటిన పసుపు. తగ్గిన విస్తీర్ణం కారణమంటున్న రైతులు. బీసీ హాస్టల్లో హత్యకు గురైన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ఎద్దేవా. సిపి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దొంగతనం. సినీ ఫక్కీలో ఘటన. గోడకు కన్నం పెట్టిన దుండగులు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవు అన్నారు. గృహజ్యోతి, గృహలక్ష్మి ప్రారంభ కార్యక్రమంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు. నవిపేట్ మండల కేంద్రంలో గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల అమలు ప్రక్రియలో భాగంగా నవిపేట్ మండల కేంద్రంలో అర్హులకు గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల పత్రాలను అందించారు. ఇంటింటికి తిరిగి పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అందుతాయని అన్నారు. కొంతమందికి గృహజ్యోతి పథకం రాలేదని తన దృష్టికి వచ్చింది అని, అలాంటి వారిని గుర్తించి వెంటనే వాళ్లకు పథకం అందేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పథకాల అమలులో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్పందించాలని, లోపాలను సరిదిద్దాలని అన్నారు. బోధన్ బీసీ హాస్టల్ ఘటన బాధాకరమని, హాస్టల్ వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, నాగేపూర్ సొసైటీ మాజీ అధ్యక్షులు కిషన్ రావు, భగవాన్, గోపాల్ రెడ్డి, కిరణ్ షేక్ బాబు, మూసాతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఊకే ఈడికి వచ్చే బదులు అని ఊర్లలో తిరిగి రెక్టిఫై చేయమందాం. డిపిఓ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్డర్ ఇస్తా ఉన్నాను. ఎక్కడైతే మన డిస్టిక్లో ఈ కొత్త పథకం కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదంటున్నారు కాబట్టి అయినంత మట్టుకు పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు. దీంట్లో ఏం టెక్నికల్ ఏం లేవు. ఆ రిసిప్ట్ చూసి ఏం చేయగలుగుతాం, ఏం చేయలేమో ఒకసారి రాసుకొని తహసీల్దార్, ఎండిఓ గారి దగ్గరకు పంపితే అయినంత మట్టుకు వాళ్ళు రాకుండా అవి కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నువ్వు అందరికి చెప్పొచ్చు కదా, నీ ఎండిఓ నేను పిలిచి మీటింగ్ పెట్టి చెప్పి అది కూడా చేస్తారు. అదేవిధంగా రెవెన్యూకి వచ్చే పోయినసారి కేసీఆర్ బాగా నరుకుతారు, మన హరీష్ రావు బాగా నరుకుతారు. మీరు స్వార్థాల కొరకు మా చిన్న వాళ్ళని మీరెక్కడో ఎండోమెంట్ కానీ ఇంకో భూములు కానీ కొట్టేందుకు దండి పెట్టి ఆ దండిలో మీకు కావాల్సిన పనులన్నీ చేసుకొని నా ప్రజలకు ఎకరం 2 ఎకరాలు ఉన్నోడికి ఆ గుంట కలిస్తే ఇటు వస్తలేదు, ఈ గుంట ఇటు వస్తలేదు. కింద తహసీల్దార్లు చేసిండు, ఎండిఓలు చేశారు, అందరు చేశారు. ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి, మంచి అర్థం చేసుకొని నెత్తికి ఎక్కించుకుంది. మేము ప్రభుత్వం ఏం ఆర్డర్ ఇస్తుంది, తహసీల్దార్ కూడా రెస్పాన్స్ చేసినాము, నువ్వు ఈడికెళ్ళి ఏడు దాకా చేయొచ్చు, ఆడియో ఈడికెళ్ళి ఏడు దాకా చేయొచ్చు.
కొన్ని ఆడియో చేయొచ్చు, కొన్ని ఈజీగా ఉన్నాయి, తహసీల్దార్ చేయొచ్చు, అంతేనా? ప్రతిమే లాస్ట్ కలెక్టర్ ముందుగా కలెక్టర్ దగ్గరికి వస్తున్నా ఆడి దగ్గర ఏముంటుందో అది దాన్ని పెడుతుండే. వాడు ఒక పనికిరాని చీఫ్ సెక్రటరీ ఉండే, వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు చేశాం. కాబట్టి అది కూడా 9వ తారీఖు దాకా తహసీల్దార్లు అన్ని చూసి మనం పెట్టుకున్న అప్లికేషన్లు అవన్నీ ఏం తప్పులు ఉన్నాయి, ఏమి వెళ్తాం, దీంట్లో ఇంకేం వస్తున్నాయి ప్రభుత్వానికి పంపితే అవన్నీ చూసి తప్పనిసరిగా మన భూములు మనకిస్తారు. సరేనా? అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, ఇక్కడ సగం మందికి రాలేదు, అటు ఇటు అంటే నెల అయిపోతుంది, అప్పుడు నాకు మాపు రాలేదని వాళ్ళు వడ్డుతే మీ ఇళ్ళ లెక్క పంపిస్తాము. నిజామాబాద్ ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తున్న మాల్ ప్రాక్టీస్ కేసులు అరాకొరగా నమోదవుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద చీటీలు వెలుగు చూస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలో జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఇంటర్మీడియట్ పరీక్షలో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి పరీక్షల కన్నా ముందు నుంచి అన్ని కేంద్రాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని సంబంధిత కళాశాల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ ర్యాంకుల కోసం కక్కుర్తిపడి పరీక్షా కేంద్రాల్లో విచ్చలవిడిగా నకలు చిట్టీలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలైన 2 కళాశాలలు ఎట్టి పరిస్థితుల్లో తమ కళాశాలలకు ర్యాంకులు రావాలనే దుర్బుద్ధితో ఈ మాస్ కాపీయింగ్ కు తెరలేపుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పచ్చ బంగారం కాస్త అన్నదాతల ముఖాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇదివరకు పసుపుకు మద్దతు ధర కల్పించాలని రోడ్డెక్కిన వారు ఆనందంగా విక్రయాలు జరుపుతున్నారు. పసుపు పంట విస్తీర్ణం తగ్గడమే ఇందుకు కారణమని కొందరంటున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మొత్తం పసుపుమయంగా మారింది. గతంలో పూర్వీకులు పసుపు విక్రయించి బంగారం కొన్నారట. అందులో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో పండించే పసుపుకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడి రైతులు పసుపు సాగు చేస్తుంటారు. కానీ గడిచిన కాలంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పసుపు సాగు తగ్గింది. సుగంధ ద్రవ్యాల సరసన ఉన్న పసుపు కోసం నిజామాబాద్ పసుపు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఇతర ప్రాంతాల నుండి ట్రేడర్స్ వచ్చి పసుపు కొనుగోలు జరిపేవారు. ఇక్కడ ధర తక్కువ ఉన్న సమయంలో మహారాష్ట్రలోని సంగ్లీ మార్కెట్ కు వెళ్లి పసుపు విక్రయాలు జరిపిన రోజులు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చింది, కానీ దాని ఏర్పాటు ప్రక్రియ మొదలు కాలేదు. ప్రస్తుతం పసుపుకు క్వింటాల్కు 15,000 ధర పలుకుతోంది. దీంతో రైతుల ముఖాలలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అల్లూరి గంగాధర్, గ్రామం గోవింద్పేట్, మండల్ ఆర్మూర్. మా ప్రాంతంలో గత 11 సంవత్సరాల నుండి ధరలు లేక మొత్తం పసుపు 75% పసుపు పెట్టడం బంద్ చేసినాము. ఈసారి మహారాష్ట్రలో కానీ మా ఏరియాలో కానీ పసుపు దిగుబడి తక్కువ రేట్లు ఉన్నాయి. చాలా సంతోషం. రేట్లు ఇట్లా కంటిన్యూ అయితే బాగుంటుంది. కాకపోతే గవర్నమెంట్కి ఒకటి చెప్పే డిమాండ్ ఏమున్నదంటే పసుపు బోర్డు అనేది మా నిజామాబాద్ జిల్లాలో పెడితే బాగుంటుంది. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నందిపేట, ఆర్మూర్, మాక్టూర్ మండల్ అండ్ జకరన్పల్లి మండల్, వేల్పూర్ మండల్, మోర్తాడు, ఏమంటారు బాల్కొండ, కమ్మార్పల్లి, భీమ్గల్ మండలాల్లో అత్యధిక పసుపు పండిస్తాం నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి పసుపు బోర్డు అనేది ఇక్కడనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పెట్టిన ఓకే. పక్క జిల్లా నిర్మల్ నుంచి ఇక్కడికి వస్తుంది, జైత్యాల నుంచి వస్తుంది, మరియు కరీంనగర్ నుంచి వస్తుంది, కామారెడ్డి నుంచి ఇక్కడికి వస్తుంది. పెద్ద తెలంగాణలోనే మొట్టమొదటి మార్కెట్. నా పేరు కుడిపల్లి రాజేశ్వర రెడ్డి, జాఫరాపూర్, నిర్మల్ జిల్లా. ఈరోజు పసుపు ధర 15,000 దాకా పలుకుతుంది. ఇదే రేటు ఇంకా ముందు 5-6 సంవత్సరాలు ఉండాలి. ఉంటేనే రైతుకు విలువ అనేది పెరుగుతుంది. ఇది బోర్డు కూడా ఇక్కడనే ఏర్పాటు చేస్తే అన్ని విధాలా మాకు అనుకూలంగా ఉంటుంది. వేరే మార్కెట్లలో పోయే అవసరం ఉండదు. ఇక్కడనే ఈనాం జరుగుతుంది కాబట్టి ఇక్కడనే మంచి మార్కెట్లో ఇది కావాలని కోరుకుంటున్నాం. బోధన్ బీసీ హాస్టల్లో మరణించిన గాంధారి మండలం తిప్పారం తాండాకు చెందిన హర్యాల వెంకట్రామ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. వెంకట్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు.
బోధన్ బీసీ వసతి గృహంలో ఇంటర్ విద్యార్థులు కలిసి డిగ్రీ విద్యార్థిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అధికారులను డిమాండ్ చేశారు. అంతేకాదు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కుటుంబాన్ని ఓదార్చారు. వెంకట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. నిజామాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో మొబైల్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్ లో శ్రీ వెంకటేశ్వర మొబైల్ షాప్ లో సోమవారం రాత్రి షాపు వెనక భాగంలో కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు. షాప్ లో నుంచి 4 లక్షల నగదు 20 స్మార్ట్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్టు యజమాని తెలిపారు. జనవరి 25న వెంకటేశ్వర మొబైల్స్ లో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. సోమవారం రాత్రి అగంతకలో తిలక్ గార్డెన్ వైపు గల మొబైల్ షాప్ గోడ వెనుక భాగంకు రంధ్రం చేసి అందులో నుంచి చిన్నపిల్లలను పంపించి చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ స్వయంగా రాత్రివేళ పెట్రోలింగ్ బాధ్యతలను పర్యవేక్షిస్తుండగా ఆయన క్యాంపు కార్యాలయానికి సమీపంలో చోరీ జరగడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు అక్కడ చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం రప్పించి ఆనవాళ్లు సేకరిస్తున్నారు. మొబైల్స్ క్యాష్ దొంగతనం చేశాను. ఇది రెండోసారి. గత 20 రోజుల క్రితమే ఒకసారి తాళాలు వలగొట్టి షెల్లర్లు లేపడానికి ట్రై చేశారు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా ఈసారి అది అయిన 20 డేస్ లోపు మళ్ళీ దొంగతనం అయింది మా షాప్లో. ఎంత మొబైల్ ఎంత క్యాష్ ఎంత వెళ్ళి ఎన్ని మొబైల్ ఎంత మొత్తం ఎంత క్యాష్ 4 lakhs చిల్లర దాకా క్యాష్ వెళ్ళిపోయింది. మొబైల్స్ ఒక 20-30 మొబైల్స్ దాకా పోయినాయి. లోపల పోయి చూసి ఇంకా ఎంత ఏమని తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు. మొబైల్ ఎంత వరకు ఉంటాయి పోయిన మొబైల్ అందాజా ఒక 4 లక్షలు మొబైల్స్ అందాజా ఒక 4 లక్షల మొబైల్స్ పోయాయి. క్యాష్ ఒక 4 లక్షల క్యాష్ పోయింది. అంతకుముందు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆయన కూడా పోలీసు వాళ్ళు కంప్లైంట్ రెస్పాన్స్ అయ్యి అప్పుడు పెట్రోలింగ్ సర్వే చేస్తే మాకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మెయిన్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. వేతనం పెంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని టెంట్ వేసుకుని బైఠాయించారు. డిమాండ్ల సాధన కోసం ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ విశ్వవిద్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మంది కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత 10 సంవత్సరాలుగా వేతనాలు పెరగక నిత్యావసర సరుకుల ధరలు పెరిగి జీవన భారం కష్టమైంది అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని 3 నెలలుగా వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మందికి రెగ్యులర్ చేయాలని మరియు ప్రభుత్వం జీత భత్యాలను పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో సమ్మె చేస్తే విశ్వవిద్యాలయ అధికారులు రిజిస్ట్రార్ కలిసి ఉన్నత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత గాలికి వదిలేశారన్నారు. తమకు న్యాయం చేసి జీత భత్యాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులర్ చేయాలని కోరారు. సమ్మెకు మద్దతుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారతీయ కార్మికుల సమైక్య మద్దతు ప్రకటించింది. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ ఎవరైతున్నారో వీళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వేతనాల సమస్య ఉంది, బయోమెట్రిక్ సమస్య ఉంది, సెలవుల సమస్య ఉంది, రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఉండడం తోడు వీళ్లకు వేతనాల పెంపుదల కూడా లేదు. దీని విషయంలో గతంలో పలు వేదికల ద్వారా పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి యూనివర్సిటీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలు రూపాల్లో పోరాట కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఎన్ని రకాల ఆందోళనలు తెలియజేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సర్కారు ఉంటూ వచ్చింది. ఇవాళ గత
అక్టోబర్ నుంచే సమ్మెలకు పోవాల్సి ఉండే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రార్ కానీ మిగతా ఉన్నతాధికారులు కానీ మాకు టైం ఇవ్వండి, ఇప్పుడు కుదరదు, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడంతో సరే అని చెప్పేసి సమ్మెను విరమించి పనులను అలాగే కొనసాగిస్తూ రావడం జరిగింది. ఈరోజు వరకు కూడా సమ్మెను పరిష్కరించకపోగా కుటయత్నాలు కొనసాగిస్తున్నారు. నా పర్మిషను నాన్ పర్మిషను ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి గ్రూపులుగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలి. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మరి సౌత్ క్యాంపస్, సారంగాపూర్ మెయిన్ క్యాంపస్లలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో అక్టోబర్లో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు పే స్కేల్ అమలు చేయాలని మా యొక్క డిమాండ్ ఉండే. మరి గతంలో ఉన్న రిజిస్టర్ మరియు వీసీ మేడం వాకటి కరుణ మేడం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, 1 నెలలో మీకు పే స్కేల్ ఇస్తాను, మీరు సమ్మె విరమించండి అని చెప్తే మరి గతంలో మేము మేడం గారి మాట మీద నమ్మకంతో మా యొక్క సమ్మెని తాత్కాలికంగా మేము వాయిదా వేయడం జరిగింది. కానీ గత 3 నెలలు గడిచినా మాకు ఎలాంటి హామీ రాకపోవడం, పే స్కేల్ అమలు చేయకపోవడం చాలా శోచనీయం. కాబట్టి మరి మీరు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ సమ్మెకు దిగడం జరుగుతుంది. మరి మా యొక్క తక్షణ డిమాండ్ ఏంటంటే బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ మరియు జిహెచ్ఎంసీలో కూడా అనేక రకాల అన్ని సెక్షన్లలో అన్ని శాఖలలో కూడా ఈ యొక్క పే స్కేల్ అమలు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనగానే మరి ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ సార్ గారు వెంటనే స్పందించి గవర్నమెంట్లో మాట్లాడి మాకు వెంటనే పే స్కేల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యాల వెంకట్ బోధన్ హాస్టల్లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ లేకపోవడం వలన జరిగిన సంఘటనలో ఒకరు చనిపోవడం, 8 మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందన్నారు. గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. మర్డర్ కేసు నమోదు కావడం వల్ల 8 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పడి ఏడ్చుడే తప్ప ఈ 3 నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామంటే మళ్లీ గత 3 నెలల్లో చూశాము అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలలో వాచ్మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని నియమించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావాజాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అని అన్న రేవంత్ రెడ్డి నిన్నటి సభలో మోడీ పెద్దన్న అనడంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలిసింది అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ముమ్మాటికి ఒకటే, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఇరు పార్టీల లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్ ప్రధాని మోడీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. కానీ తెలంగాణకి బడ్జెట్లో ₹1 కేటాయించకపోవడంపై ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయకపోవడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదని, కేసీఆర్ను మాటలు అనడానికి మాత్రమే ఈ రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నారు. బోధన్లో హాస్టల్లో గొడవలు ఆపడానికి కనీసం వార్డెన్ లేడు. ఆ గొడవ వల్ల ఒక ప్రాణం పోయింది. 6 విద్యార్థులు హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యారన్నారు. పొలిటికల్ స్పీచ్లు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదని, విద్యార్థుల వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ చెబుతున్న మార్పు అని మండిపడ్డారు. పిల్లలు చనిపోతున్నా కూడా రాజకీయాలు చేస్తున్నారు. కనీసం రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణమన్నారు. మాజీ శాసనసభ్యులు అన్న సురేందర్ అన్న గారు, అట్లానే కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, అట్లానే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరం కూడా కలిసి తిప్పారం తండ, గాంధారి మండలం తిప్పారం తండకు వెళ్ళి రావడం జరిగింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన మా బోధన్లో జరగడం, మరి ఆ బిడ్డ ఇక్కడ తిప్పారం తండావాసి అవ్వడం నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి సందర్భం. చిన్న బిడ్డ హర్యాల వెంకట్ అనేటటువంటి 22-23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బాబు బోధన్లో హాస్టల్లో చిన్నపాటి గొడవ అయింది పిల్లలకు. ఆ చిన్నపాటి గొడవను ఆపడానికి సమయానికి
వార్డెన్ లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడంతో ఇవాళ 23 సంవత్సరాల వెంకట్ చనిపోతే ఇంకా 7 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఇవాళ జైల్లో ఉన్నారు మర్డర్ కేసు కింద. అంటే ఒకే ఒక్క సంఘటనతోని 8 మంది నవయువకులు వారి యొక్క కుటుంబాలు కంప్లీట్గా నాశనమయ్యేటటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. నిజంగా ఎంత బాధ ఉంటుందండి, ఎంత కడుపుకోట ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు మర్డర్ కేసు కింద బుక్ అవుతున్నారంటే అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టిలేని తనంతో జరిగినటువంటి సంఘటన. ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము. డిసెంబర్లో మీ ప్రభుత్వం ఏర్పడింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఆల్మోస్ట్ రకరకాల పరీక్షలు ఉంటాయి, పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు. దయచేసి దీంతో పాలిటిక్స్ చేయకండి, విద్యాశాఖకు సపరేట్గా మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ చేయండి అని పదే 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 మొత్తుకున్నాం. నిజంగా ఒక తల్లిగా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఇది నేను 5వ చావు చూడడం. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో జరుగుతున్నటువంటి చావులు నేను ప్రత్యక్షంగా పోయింది ఇది 5వది. దాదాపు 12-15 మంది పిల్లల పొట్టబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే డిసెంబర్లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో తక్షణమే ఒక్కసారి రివ్యూ చేసుకొని ఈ స్కూల్స్ అన్నిటిని చూసుకున్నట్టయితే బాగుండేది. ఎన్నిసార్లు సూచన చేసినా కూడా ఎంతసేపు పబ్లిసిటీ స్టంట్స్, పొలిటికల్ స్పీచెస్, ఇప్పటికి కూడా కేసీఆర్ మీద పడి ఏడుచుడు తప్పితే ఈ ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు. ఇవాళ ఒక తల్లిగా నేను ఆవేదనతో చెప్తా ఉన్నా, మేము చూసి వచ్చినాం ఇవాళ తండాలో ఊరంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఎవరు తీసుకొచ్చి ఇస్తారు చెట్టంత కొడుకును? ఎంత బాధ అవుతుంది. ఆ కడుపు కొత్త అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు చచ్చిపోయిన పిల్లలు? చిన్న మిస్టేక్, చిన్న గొడవ ఆపడానికి అక్కడ ఎవరు లేకపోతే 8 మంది పిల్లల జీవితాలు ఇలా ఆగమైనాయి. మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఇప్పటికన్నా మీరు రివ్యూ చేయండి. ఇది పిల్లలాట కాదు. ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చి కేసీఆర్ని 2 మాటలు అనిపోయితే సమస్యలు సాల్వ్ కావు. బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు చనిపోయినారు, భవ్య, వైష్ణవి. వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి, కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 బిడ్డల ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని ధర్నా చేయనీయకుండా అరాచకంగా పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. కేసీఆర్ గారి పాలనలో ధర్నా చౌక్ లేదు, అవసరం రానియలేదు. ఎవరు వచ్చినా కూడా మేము మాట్లాడినాం, ఎవరు వచ్చినా సమస్య పరిష్కారం చేసినాం. పారిపోలే మేము వెను చూపించి. జరుగుతాయి సమస్యలు ప్రజా జీవితంలో, నిలబడాలే. నిజంగా పరిష్కరించినప్పుడే ప్రభుత్వం అయితే తప్పితే విమర్శ చేస్తే ప్రభుత్వం కాదు. నిన్న ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా మొత్తం స్పీచ్ అంతా పొలిటికల్ స్పీచే. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి పొలిటికల్ స్పీచ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పర్వాలేదు, పాలిటిక్స్ చేసుకోండి, ముంగట పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మాకు తెలుసు, కానీ చిన్న పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో భువనగిరిలో 2 ఆడపిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందని తెలిపారు. పెన్షన్ రాని వారికి పెన్షన్ మంజూరు చేస్తుందన్నారు. అలాగే పంటలు ఎండిపోతే అందుకు నిజాం సాగర్ ద్వారా సాగునీరు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బోధన్ మండలంలోని ఎరాజ్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావుతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. త్వరలో పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు సాగునీరుకు ఎలాంటి ఆందోళన చెందవద్దని నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. పాఠశాల విద్యార్థులు 70% ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికారులు అవినీతిని విడనాడాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల పక్కన మద్యం సేవిస్తే కేసులు పెట్టాలని ఏసీపీ శ్రీనివాస్కు సూచించారు. పట్టణంలో గంజాయి దందాను అరికట్టాలని అన్నారు. పట్టణంలోని గంజ్ రోడ్లో గంజాయి అమ్ముతున్న 5 వ్యక్తులను నవీపేట్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గిరిదావర్ లక్ష్మి, ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేష్, మాజీ సర్పంచ్లు సంజీవ్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నాకైతే ఓట్లు తక్కువ నచ్చినాయి. ఉన్నా పాప నువ్వు తొమ్మిది గంటల ఉన్నా అయితే సరే ఓట్ల సంగతి పక్కన పెడతాం. కానీ నేను వచ్చిన పని నిజాం సాగర్ లో నీళ్లు అయిపోతా ఉన్నాయి, శ్రీరామ్ సాగర్ లో నీళ్లు అయిపోతా ఉన్నాయి. ఇది నిజాం సాగర్ 30 తారీఖు వరకు వస్తాయి కినాలు. శ్రీరామ్ సాగర్ ఏమో ఈ 15-16 తారీఖులు ఇట్లు బంద్ అవుతాయి. ఇది నెల నుంచి చెప్తా ఉన్నాను అధికారులకు, ఇంజనీర్లకు, రైతులకు కూడా నీళ్లు కాపాడుకోండి. మళ్ళీ ఏప్రిల్ 1st వీక్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టున్నది. తాగడానికి కూడా బోర్లన్నీ ఎత్తిపోతున్నాయని మీరే చెప్తా ఉన్నారు. అవి కూడా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు రిపేర్ చేయకుండా. ఇప్పుడు నేను చూసిన ఇప్పుడు లిస్ట్ వచ్చింది, పైపుల నిరాశ పెళ్లికి 4 లక్షలు అట. ఊర్లో మొత్తం వస్తుంది, ఈ వారం అంతా వస్తుంది. వారంలో వేసేస్తుంటాం, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాలువలు తీసేపిస్తాం పాప, అదేం పెద్ద మాట కాదు. కానీ ఇప్పుడు పోతే బండ్లు పోతే తీయతందుకు మరి అయిపోయినా కూడా తీపిస్తాం, అవి చేపిద్దాం. అది ఎంత పేరు కానీ అవన్నీ చేపిద్దాం. మీకు కూడా ఆడోళ్లకు ఈ 100 రూపాయలు ఎందుకు అని నిజామాబాద్ పోతే బాధపడతారు అని అది ఫ్రీ చేస్తుంది. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. రాజుల పైసా రాళ్లపాడు అన్న చందంగా మారింది బాన్స్వాడ మున్సిపల్ అధికారుల తీరు. ప్రభుత్వ నిధులతో బాన్స్వాడ పట్టణంలో రోడ్డు పక్కన డివైడర్లను నిర్మిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజానికం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం కోసం రోడ్లకు డివైడర్లతో పాటు ఇరువైపులా పెట్టిన మొక్కలు చెట్లుగా ఎదిగిన తర్వాత విద్యుత్ వైర్లకు తాకుతున్నాయని సాకుతో చెట్లను నరికివేయడం, వాటిపై పెట్టిన ఖర్చులకు రాజుల పైసలు రాళ్లపాలు చేస్తున్నారని ప్రకృతి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. అదే మాదిరిగా రోడ్ల మధ్యలో డివైడర్ల మధ్య పెట్టిన చెట్ల విలువ 5,000 నుండి 10,000 వరకు ఉన్న చెట్లను సైతం బల్దియా అధికారుల పర్యవేక్షణ లేక చెట్లు ఎండిపోతున్నాయని, వాటిని తీసేసి ఆ స్థానంలో వేరే మొక్కలు విలువైనవి నాటడం ఎందుకని, ఈ చెట్లు ఇక్కడ మొలకెత్తవని తెలిసి పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యం అంటున్నారు. సంవత్సరానికి ఈ చెట్లపైన లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మొక్కలు నాటేటప్పుడు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. స్త్రీ పురుష సమానత్వానికై సంఘటితంగా ఉద్యమిద్దామని మల్లేపల్లి ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక మహిళా ప్రదర్శన సదస్సులో సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. భారత ప్రగతిశీల మహిళా సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8 ప్రకటించి సరిగ్గా 114 సంవత్సరాలు అని ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళలు తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా జరుపుకునే కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ అన్నారు. స్త్రీ పురుష సమానత్వానికై సంఘటితంగా ఉద్యమించాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు భారత ప్రగతిశీల మహిళా సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఐపీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు సదస్సు సభాధ్యక్షురాలు బొణుగుల లలిత అధ్యక్షతన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో జాతీయంగా అంతర్జాతీయంగా అనేక మార్పులు సంభవించాయని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నేటికి స్త్రీ పురుషునితో సమానంగా చూడబడడం లేదని ఐపీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ అన్నారు. అనాది కాలంగా స్త్రీ గౌరవించబడాలి, పూజించబడాలని పుక్కిటి పురాణాలు చెబుతున్నాయని ఎండగట్టారు. ఆకాశంలో సగం, పోరులో సగం అయిన మహిళలు ఇంకా పురుషాధిక్యత క్రింద నలిగిపోతున్నారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ రైతాంగ ప్రతిఘటన పోరాటాల్లో మహిళలు ముందు నిలిచి పోరాడారని ఐపీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పెర్క సునీత గుర్తు చేశారు. అమరుల నెత్తుటి త్యాగాన్ని భుజాన నెత్తుకొని భూమి, భుక్తి, విముక్తి కోసం ఎందరో శ్రామిక మహిళలు అమరులయ్యారని, నిత్య నిర్బంధాల మధ్య, ఆటుపోటుల మధ్య ఎందరో మహిళా కామ్రేడ్స్ నేటికి సమాజ స్థాపన కొరకు మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ముందుండి పోరాడుతున్నారని అన్నారు. అలాంటి వారందరికీ ఐపీఓడబ్ల్యూ 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా విప్లవ జేజేలు సునీత తెలియజేశారు. 1910న డెన్మార్క్ రాజధాని కోపెన్ హగాన్ లో జరిగిన 2వ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు
క్లారా జెట్కిన్ మార్చి 8న శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రకటించిందని, అప్పటి నుండి ప్రపంచంలోని అన్ని దేశాలలోని శ్రామిక మహిళలు తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎత్తిపడుతున్నారని దక్షిణ భారతదేశ రాజకీయ సమైక్య అధ్యక్షులు మహమ్మద్ రషీద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఘనంగా తమ పోరాట స్ఫూర్తిని చాటుతూ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చర్చించుకొని ప్రణాళికాబద్ధంగా ఉద్యమించేందుకు ప్రతినబునే దినమే మార్చి 8 అని భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కిరికంటి చిట్టిబాబు అన్నారు. ఫ్యాక్టరీ యజమానులకు లాభాలే ప్రధానం గనుక 1857 మార్చి 8న అమెరికా జౌళి మిల్లులో పనిచేసే మహిళా కార్మికులు 15 నుండి 18 గంటల వరకు వెట్టి చాకిరీ చేసేవారని, అతి తక్కువ కూలీలు ఇచ్చి శ్రమ దోపిడీకి గురి చేశారని గుర్తు చేశారు. ఈ దారుణమైన శ్రమ దోపిడీని వ్యతిరేకిస్తూ 18వ శతాబ్దంలోనే 10 గంటల పనివేళల కోసం, మెరుగైన సౌకర్యాల కోసం సమ్మెలు చేశారు. ఈ సమ్మెలను అణిచివేయడానికి అప్పటి ప్రభుత్వాలు, యజమానులు దారుణంగా అణిచివేయడానికి కుట్ర పన్నారని ఈ సందర్భంగా న్యూయార్క్లోని 146 మంది ట్రయాంగిల్ ఫ్యాక్టరీ కార్మికులను పని ప్రదేశంలో ఫ్యాక్టరీ గేట్లను, తలుపులను మూసి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారని తెలియజేశారు. ఆనాటి శ్రామిక మహిళల త్యాగాల వల్లనే నేడు 8 గంటల పని హక్కు, సౌకర్యాలు పొందగలిగామని, నేడు ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ వల్ల అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్లకు దేశ సంపదలను దోచిపెడుతున్నారని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సుధాకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు హరించి వేయబడుతున్నాయని ఆగ్రహించారు. ప్రజా వ్యతిరేక చట్టాలతో అప్పులు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆకలి చావులు, దారిద్ర్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఐపీఓడబ్ల్యూఏ పుణ్యవతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్ లాంటి పరిణామాలు భారతదేశానికి సంభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. మల్లెపల్లి ప్రభాకర్, సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యదర్శి. వల్ల 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మనము నిజామాబాద్ పట్టణంలో జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా విప్లవందనాలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సామ్రాజ్యవాద దళారీ పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగుతున్న సందర్భంగా ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఇటు రాష్ట్రాలలో ఉన్నటువంటి పాలక వర్గాలు, అటు కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మన్వాల పార్టీ, ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి, ఇంతకుముందు కేసీఆర్ కావచ్చు, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి దళారీ పాలక వర్గాలకు ఒక పాలకవర్గ తొత్తులుగా వ్యవహరిస్తూ కేవలము ప్రజల్ని ఒక మభ్యపెట్టే విధంగా ఓట్లేసే యంత్రాలుగా మార్చి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ వాళ్ళు కొంతమంది పిడికేడు మంది సౌభాగ్యులైనటువంటి టాటా, బిర్లా, అంబానీ, పోస్కో, వేదాంత, జిందాల్ లాంటి మొదలుకొని అమెరికా కార్పొరేట్ సామ్రాజ్య కంపెనీలకు దేశంలో ఉన్న సహజ వనరులతో పాటు, అడవులతో పాటు ఇవాళ ప్రజల సంస్థలైనటువంటి ఇవాళ రైల్వేలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసీలు కానీ అన్నీ కూడా వాళ్ళకు కారు చౌకగా అమ్మివేస్తూ ఇవాళ కొంతమంది దోపిడీ ఈ సంస్థలకు కట్టుబెడుతూ ప్రజల్ని ఏదైతే రాజ్యాంగం రాసుకున్నామో కనీస అవసరాలైనటువంటి గూడు, విద్య, వైద్య, ఉపాధి లాంటి కనీస అవసరాలు తీర్చలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వాలు ఇవాళ దేశంలో ఇవాళ పెట్టుబడిదారులు మాత్రము ఇవాళ ల్యాండ్ మాఫియా, ఐరన్ మాఫియా, లిక్కర్ మాఫియాలకు వేలాది ఎకరాలు ఇవాళ వాళ్ళకు పంచిపెడుతూ బ్యాంకులు సైతం బ్యాంకులను కూడా ప్రజల అవసరమైనటువంటి బ్యాంకులను కూడా వాళ్ళు ఇవాళ దోసుకెళ్ళి విదేశాల నుంచి వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ ప్రజల్ని అడిగే హక్కు లేకుండా ఇవాళ ప్రజల మీద ఎవరైనా అడిగే హక్కులు ఉద్యమ సంస్థ ఉంటే
వాళ్ళ పైన ఇవాళ టాడో పోడో లాంటివి దేశద్రోహం సంఘ విద్రోహ శక్తులు నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు ఇలా అడవిలో ఉంటే ఇలా ఒకటి అడగదలుచుకుంటున్నాం మనం. ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి బిలాస్పూర్ దంతెవాడ నుంచి ఇవాళ జార్ఖండ్ ఉత్తరాంచల్ వనాంచల్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా మొత్తం కూడా ది బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పేసి అడవులలో ఇవాళ పోలీస్ కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఎందుకు ఉన్నాయి? ఒక అడవికి పోవాలంటే 170 యాక్ట్ ఉంటుంది. అవర్ నాట్ సే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సే అది అధిగమించి కూడా ఇవాళ బస్తర్ నుంచి బిలాస్పూర్ వాళ్ళకి పోలీసులు క్యాంపులు వేసి ఇవాళ విమానాల ద్వారా బాంబింగ్ చేస్తూ ఉన్నారు ఆదివాసుల పైన. అంటే దాన్ని అడిగితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఈ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం అంటున్నారు. అది కాదు, ముఖ్యంగా ఇలా అడవిలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపద, ముడి నిక్షేపాలు, ముడి సరుకులు, అడవిలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ నిధి నిక్షేపాలు, రంగురాళ్ళు ఇవాళ ఇవన్నిటి దోసుకెళ్ళడానికి కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తూ మిలిటరీని కూడా నియమించుకున్నారు. ఇవాళ అమాయక ఆదివాసుల్ని నక్సలైట్ల ముద్ర వేసి అడవిలో నుంచి తరిమేసి వాళ్ళ మీద అపారమైనటువంటి కేసులు నిర్బంధాలు ప్రయోగించి జీవితకాలము పోలీసు కాన్సన్ట్రేషన్ క్యాంపులోనే జైళ్ళలో మగ్గే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా పట్టణాలలో హక్కుల కోసము, అభాగ్యుల కోసము, అమాయకుల కోసం అడుగుతున్న వాళ్ళు అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఇలా ప్రొఫెసర్ సాయిబాబు మొదలుకొని వరవరరావు నుంచి మొదలుకొని ఇవాళ ఎంతో మంది మీద దాదాపు ఇవాళ నిజామాబాద్ నగరంలోని బొబ్బిలి వీధి ఎల్లమ్మగుట్ట తర్పాలకు చెందిన మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరిగాయి. పాత పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బొబ్బిలి వీధి ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు కులస్తుల ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా బొబ్బిలి మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఉల్లెంగ నాగరాజు, ఉపాధ్యక్షులుగా పంచరెడ్డి సంతోష్, న్యాలరాజు, కోశాధికారిగా ఎందెల సురేష్, సంయుక్త కార్యదర్శిగా నాయనూర్ల వెంకటేష్, పెద్ద కాపులు భూసా సాయిలు, ఎండెల లక్ష్మణ్ను ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో 2 తరపాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా 2 ప్రాంతాలకు చెందిన కులస్తులు పాల్గొన్నారు. పెద్దల సూచనలు, సలహాలతో సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బొబ్బిలి మోహన్ తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. మరియు మేము మా పదవీ కాలము 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలో మేము సంఘ సేవ చేయడానికి నిలవేళలా కృషి చేస్తాం. సంఘ డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి ఆలోచించి సంఘంకు అన్ని విధాలా మేము సేవ చేస్తాం. కోటగిరి గ్రామ తాటిరాములు జ్ఞాపకార్థంగా ఆయన మనమంలో తాటి సాయిరాం, తాటి సంతోష్ అమ్మ అనాథాశ్రమానికి మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ చేతుల మీదుగా ఇన్వర్టర్ను అందజేశారు. ఆశ్రమ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెట్టిన అమ్మ అనాథాశ్రమ నిర్వాహకురైన దమ్మలపాటి రమణమ్మను తాటి సత్యం అభినందించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమంలో మంగళవారం కోటగిరి గ్రామానికి చెందిన కీర్తిశేషులు తాటి రాములు జ్ఞాపకార్థంగా ఆయన మనమన్లో తాటి సాయిరాం, తాటి సంతోష్ ఇన్వర్టర్ను మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే తాటి రాములు కుమారుడైన తాటి సత్యం అమ్మ అనాథాశ్రమంలో ఉంటూ మంచి విద్యను అభ్యసించి దేశ సేవ కోసం ఆర్మీలో ఉద్యోగం సాధించిన నాగరాజుకు శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం అమ్మ అనాథాశ్రమ నిర్వాహకురాలు దమ్మలపాటి రమణమ్మకు అండదండలుగా ఉంటున్నందుకు మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ను సైతం గిఫ్ట్ను అందజేసి అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ తాటి సత్యం మీడియాతో మాట్లాడుతూ సొంత పిల్లలకి చూడాలంటే ఎంతో కష్టంగా ఉన్న నేటి సమాజంలో 70 సంవత్సరాల వయసులో సైతం కూతురు పావని ఆశయాలను నెరవేర్చడం కోసం తల్లి దమ్మలపాటి రమణమ్మ అమ్మ అనాథాశ్రమ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయిలో నిలబెట్టి ప్రశంసలు పొందుతున్నారన్నారు. అలాగే 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించడం చాలా గర్వకారణమని అన్నారు. అమ్మ అనాథాశ్రమంలో అవసరం నిమిత్తం తన నాన్నగారైన తాటి రాములు జ్ఞాపకార్థంగా తన కుమారులు తాటి సాయిరాం, తాటి సంతోష్ కోరిక మేరకు అమ్మ అనాథాశ్రమానికి ఇన్వర్టర్ను అందజేయడం జరిగిందని అన్నారు.
అలాగే ఆశ్రమ విద్యార్థి ఆర్మీ జవాన్ నాగరాజు మాట్లాడుతూ మా ఆశ్రమానికి ఇన్వర్టర్ను అందజేసి తనను సన్మానించి అభినందించిన తాటి సత్యం కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడి కృపా కటాక్షాలు ఎళ్లవేళలా ఆశీస్సులు ఉండి మాలాంటి ఆశ్రమానికి మరిన్ని సేవలు చేయాలని అన్నారు. పావనమ్మ కోరిక మేరకు దేశ సేవ చేస్తున్నామన్నారు. తనతో పాటు తన తమ్ముడైన లక్ష్మణ్ దేశ సేవ చేయడమే కాకుండా మాలాంటి అనాథాశ్రమ విద్యార్థులకు తమ వంతు సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్, నిజామాబాద్ ఈనాడు రిపోర్టర్ తాటి సత్యం దంపతులు, తాటి సాయిరాం, తాటి సంతోష్, అమ్మ అనాథాశ్రమ నిర్వాహకురాలు దమ్మలపాటి రమణమ్మ, దేశ సేవకుడు నాగరాజు, రోహిత్, సోని, సాయి, కృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అమ్మ ఆశ్రమంలో తాటి సత్యం సార్ గారు ఆశ్రమ సేవను గుర్తించి వారి తరపు నుంచి ఆశ్రమానికి ఎలివేటర్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఆశ్రమంలో ఉంటూ ఆర్మీలో జాబ్ చేస్తున్న నాకు ఈ సందర్భంగా వాళ్ళు సన్మానించడం జరిగింది. సార్ గారు ఇలాంటి సేవలు మరిన్ని ముందు ఇంకా బాగా చేయాలని, అలాగే ఆ భగవంతుడికి సార్ వాళ్ళ కుటుంబానికి వారి మొత్తం ఫ్యామిలీకి ఎల్లవేళలా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మేము కూడా ఇంకా ముందుకు ఎదుగుతూ మాకు కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చాలా ఉంది మా మనసులో. అలాగే రీసెంట్గా మా తమ్ముడికి కూడా ఆర్మీలో జాబ్ వచ్చింది. ఇంకా ముందు ఇద్దరం కలిసి ఇంకా మరెన్నో సేవలు చేస్తామని అమ్మ అంటే పేరులోనే మరి ప్రపంచానే ఏలేటి అమ్మ, అలాంటి అమ్మ పేరు మీద ఈరోజు ఇక్కడ అమ్మ ఆశ్రమం ఏర్పాటు చేయడం పావని గారు వారి ఆశయాలకు అనుగుణంగా మరి వారి అమ్మగారు అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనాథలైన ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తూ అదేవిధంగా ఈ అనాథాశ్రమం ద్వారా విద్యావంతులు చేస్తూ మహిళలను బాలబాలికలను అందరినీ కూడా విద్యావంతులు చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసేవారికి ప్రతి ఒక్కరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఈ అమ్మ ఆశ్రమంలో చదివి మిలిటరీలో మరి మన భారత సైన్యంలో పనిచేయడం రాజుగారు అభినందనీయం. అంతేకాకుండా మరి ఇలాంటి వారిని మరెందరో తయారు చేయాలమ్మా, మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి, అందులో మా సహకారం కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ ఆశ్రమము అమ్మ ఆశ్రమంకు అమ్మలాంటి అమ్మతో పాటు చిన్నమ్మలాగా మరి స్వరూప గారు మాజీ సర్పంచ్ గారు కూడా ఉండి అండదండలు అందించడము అభినందనీయం. వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం సీఎంసీ కళాశాలను కలెక్టర్ సిపి సందర్శించారు. ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొని ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కలెక్టర్. వాటి గురించి సిపి అదనపు కలెక్టర్లతో చర్చించారు. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలను మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సందర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణపరమైన ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం సీఎంసీ కాలేజ్ అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ వాటి గురించి సిపి అదనపు కలెక్టర్లతో చర్చించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల కోసం అందుబాటులో ఉన్న గదులను పరిశీలించారు. ఇదివరకు 2014 జనరల్ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీఎంసీ కళాశాలలోనే నిర్వహించడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సీఎంసీ భవన సముదాయంలోని పలు గదులు నిర్వహణాపరమైన లోపాలతో కూడుకొని ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాటిని శుభ్రం చేయించి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల కోసం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు బాధ్యతలు పురమాయించారు. వారం రోజుల అనంతరం తాను మళ్లీ వస్తానని, పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. కౌంటింగ్ కోసం చేపడుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్లు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, మధుసూదన్, రోడ్లు భవనాల శాఖ ఏసీ హనుమంతరావు, ట్రాన్స్కో ఏసీ రవీందర్,
జిల్లా అటవీ శాఖ అధికారి మురళి మనోహర్ రెడ్డి, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. నవిపేట్లో గృహజ్యోతిని ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపింగ్, చోద్యం చూస్తున్న బోర్డు అధికారులు. కార్పొరేట్ కళాశాలల కనుచూపుల్లో యంత్రాంగం. పచ్చ బంగారానికి మద్దతు ధర, రైతు ముఖాలలో సంతోషం. 15,000 మార్క్ దాటిన పసుపు, తగ్గిన విస్తీర్ణం కారణమంటున్న రైతులు. బీసీ హాస్టల్లో హత్యకు గురైన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ఎద్దేవా. సిపి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దొంగతనం. సినీ ఫక్కీలో ఘటన, గోడకు కన్నం పెట్టిన దుండగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.